హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. సతీష్ బై ఇండియన్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొత్తం మన భారతదేశం అంతా సఫర్ అవుతున్నటువంటి ఏకైక హాట్ టాపిక్ ఏంటంటే కరోనా వైరస్తో సెకండ్ వేవ్తో చాలామంది ఇన్ఫెక్ట్ అయ్యి ప్రతి రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఎంతోమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి హాస్పిటల్స్లో బెడ్స్ కొరత, తర్వాత చాలామంది చనిపోతున్నారు. వెంటిలేషన్, ఆక్సిజన్, ఎన్నో సమస్యలు మన భారతీయ ప్రజలు ఎదుర్కొంటున్నారు. స్టిల్ వీ హ్యావ్ వ్యాక్సినేషన్. ఈవెన్ అంటే వ్యాక్సినేషన్ జరుగుతున్నా కూడా ఇంకా ప్రారంభమైంది కాబట్టి ఇంకా టైం పడుతుంది కంట్రోల్లోకి రావడానికి. ఇప్పుడిప్పుడే అమెరికా, ఇజ్రాయెల్ కంట్రీస్ ఇప్పుడిప్పుడే మాస్క్ లేకుండా వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు వాళ్ళ కంట్రీ. ఎందుకంటే వ్యాక్సినేషన్ అయిపోయింది కాబట్టి దాదాపు. మన కంట్రీ పెద్దది కాబట్టి 130 crores నియర్లీ పాపులేషన్ కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అయితే ఈ మే, జూన్ ఎండింగ్ లోపు మ్యాక్సిమం వ్యాక్సినేషన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందులోపు ఈ యొక్క సమస్యలు అనేది, ఎందుకంటే ఆక్సిజన్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆక్సిజన్ కొరత వల్ల చాలామంది పేషెంట్స్కి సరైన టైంలో ఆక్సిజన్ అందక వాళ్ళు మరణించడం జరుగుతుంది. వెంటిలేషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆక్సిజన్ సరిగా అందక మరణించడం జరుగుతుంది. సో దీనికి అంతటికీ కారణం ఏంటంటే కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఎప్పుడు ఇన్ఫెక్ట్ అయింది, ఎన్ని రోజుల లోపల ఆక్సిజన్ అవసరమైంది అని ఒక అవగాహన లేక చాలామంది పేషెంట్స్ మరి 70% లోపల దాదాపు ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయ్యి తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉన్న స్థితిలో హాస్పిటల్స్కి వెళ్ళడం వల్ల మాత్రమే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిలో 94 నుంచి 99, 100, 99 మ్యాక్సిమం 99 చూపిస్తుంది మనకి. మనము ఆక్సిమీటర్లో అయితే మనకి ఆ విధంగా చూపిస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అన్నమాట. 96, 97, 98, 99 ఇలాగే చూపిస్తుంటుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు. అయితే ఈ కరోనా ఇన్ఫెక్షన్ ద్వారా ఊపిరితిత్తులు, వివిధ అవయవాలు, హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, తర్వాత లివర్ కావచ్చు, రకరకాల అవయవాలు మీద ప్రెజర్ పడి మొట్టమొదట లంగ్స్ అన్నమాట. ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు ఆక్సిజన్ కొరత అనేది మన శరీరానికి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ గ్రహించకపోవడం వల్ల మన రక్త కణాలు, ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి యొక్క రక్త కణాలు ఆక్సిజన్ లెవెల్స్ని గుర్తించకపోవడం వల్ల పీల్చిన గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని గ్రహించి శరీరానికి అందించలేకపోవడం వల్ల మన శరీరము ఆక్సిజన్ కొరతకి గురవుతుంది. అప్పుడే ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతాయి. డౌన్ అయ్యే విషయం అనేది ఎప్పుడు తెలుస్తుందంటే చాలా మటుకు పేషెంట్కి ఆయాసం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆయాసం ప్రారంభమైనప్పుడు అంటే కరోనా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఒక 3, 4, 5 డేస్కి పూర్తిగా సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఏ సిమ్టమ్స్ లేకోకుండా పాజిటివ్ వచ్చి నెగిటివ్ వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. కేవలము ఈ లంగ్స్ ఇన్ఫెక్షను తర్వాత కొన్ని సమస్యలు ఉండి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్ట్ అయ్యి ఆక్సిజన్ లోపం వచ్చే వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మిగతా వాళ్ళు సమస్య తక్కువే. కేవలం ఆక్సిజన్ లెవెల్స్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకే ప్రాణాపాయం ఉంటుంది ఎక్కువ. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే మొట్టమొదట వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ కరోనా వచ్చినా రాకపోయినా ఒక చిన్న ఆక్సిమీటర్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ వీడియోలో నేను చూపిస్తాను. ఫింగర్ ట్రిప్ ఆక్సిమీటర్ అని ఉంది. ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది. పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. ఇది మీకు దీంట్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఒక 600 నుంచి 1000 రూపీస్, 2000 కూడా కాస్ట్ ఉంది. మంచి కంపెనీది కొంటే ఒకవేళ మీకు చాలా క్వాలిటీ బాగా పనిచేస్తుంది. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్న ఫింగర్ ట్రిప్ పల్స్ ఆక్సిమీటర్ అనమాట. రివ్యూస్ బాగున్నాయి. మీరు ఇంకా రివ్యూస్ బాగుంటే చదివి తెప్పించుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో, అంటే కరోనా వచ్చినా రాకపోయినా సంబంధం లేదు, ప్రతి ఒక్క ఇంట్లో ఈ ఆక్సిమీటర్ కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఇది ఆక్సిమీటర్ ఇలా ఉంటుంది కదా, సింపుల్గా. దీని ద్వారా మనకి ఏంటంటే
ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ నేనేమంటానంటే మీకు మామూలుగా ఉన్నప్పుడు మీకు ఏం అవసరం లేదు, ఆక్సిజన్ లెవెల్స్ మీరు చెక్ చేసుకోవడం అవసరం లేదు. మీకు జ్వరం కానీ దగ్గు పర్షం జలుబు ప్రారంభమైతే, ఈ సపోజ్ ఈరోజు బాగున్నారనుకోండి, రాత్రికి ఏదైనా మీకు జలుబు దగ్గు లాంటిది ఏదైనా ప్రారంభమై ఫీవర్ ఏదైనా సిమ్టమ్స్ ఏదైనా స్టార్ట్ అయితేనే వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ స్టార్ట్ చేయండి, చెక్ చేసుకోవడం. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది ఆక్సిజన్ అనమాట. ఈ ఫింగర్కి పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ఈ విధంగా ఇచ్చింటారు అనమాట. చూసి కనబడుతుంది కదా నీట్గా. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అనమాట. ఆన్ అయిన తర్వాత చూడండి, నేను పెట్టి చూపిస్తాను. ఓకే, నాకు ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుంటాను. ఇక్కడ రీడ్ చేస్తాను, కనబడుతుందా, రీడింగ్ జరుగుతుంది. ఒకటి ఈ ఆక్సిజన్ లెవెల్స్ 99% చూపిస్తుంది, 99%. దీంట్లో హార్ట్ బీటింగ్ చూపిస్తుంది, తర్వాత మనకు ఆక్సిజన్ లెవెల్స్ కూడా చూపిస్తుంది. గాలి బాగా పీలుస్తూ ఉండాలి, పీలుస్తుంటే చక్కగా రీడింగ్ అనేది చక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 99% ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నది. 89 టైమ్స్ నా హార్ట్ అనేది బీటింగ్ చూపిస్తుంది, పల్స్. దీనివల్ల మనకి ఇప్పుడు నార్మల్గా మనకి ఆరోగ్యం కలిగిన వ్యక్తులు ఇలాగ చూపిస్తుంది ఎవరికైనా కూడా. 97, 96, 98, 99 ఇలాగ చూపిస్తుంది కదా. కనబడుతుంది కదా, బాగా కనబడుతుందా? సో ఈ విధంగా కంట్రోల్లో ఉన్నంత కాలం మీకు జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా కూడా మీ ఆక్సిజన్ లెవెల్స్ స్టాండర్డ్గా ఉన్నాయనుకోండి, ఇప్పుడు 94 నుంచి 99 వరకు మధ్యలో ఉన్నాయనుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు మొట్టమొదట. ఎందుకంటే మీకు ఆక్సిజన్ లెవెల్స్ సమృద్ధిగా మీ శరీరంలో ఉన్నాయని గుర్తుంచుకోండి. అయితే 94 కంటే తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ వచ్చాయనుకోండి, 93, 92, వెంటనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ డౌట్ ప్రారంభించాలి. ఇప్పుడు ఏమైంది అంటే, ఇంతవరకు మరి మీ ఆక్సిజన్ లెవెల్స్ కరెక్టే ఉన్నాయి, ఇక్కడ ప్రారంభమైంది కొంచెం డౌన్ అవుతున్నాయి అంటే ఐ థింక్ మీరు ఇన్ఫెక్టెడ్ బై కరోనా కావచ్చు. ఒకవేళ కరోనా టెస్ట్ చేయించుకోకపోయినా నేను చెప్తున్నా, ఒకవేళ కొంతమంది చేయించుకోయినారు, కొంతమంది చేయించుకోవరు. ఇప్పుడు చేయించుకోవడం కూడా సమస్య ఏర్పడుతుంది. చాలా చోట్ల కిట్లు అందుబాటులో లేయడం లేదు, లేకపోతే ర్యాపిడ్ కిట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి, రకరకాలుగా వాట్ ఎవర్ ఇట్ మే బి. సిమ్టమ్స్ బట్టి మీరు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే కాదు, అన్ని ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు సిమ్టమ్స్ బట్టి పేషెంట్ని అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేయండి అని చెప్తున్నాను. సో మీరుగా మొట్టమొదట బేసికల్గా ఒక వైద్యం అనేది ప్రారంభించుకోవాలి. ఇంకా టాబ్లెట్స్ అనేది మీకు అందరికీ తెలుసు, మామూలుగా కామన్ టాబ్లెట్స్ అవి ఓకే. కానీ ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. ఏంటి, ఈ ఆక్సిమీటర్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. ఏమైనా ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయితే వెంటనే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మీరు వెంటిలేషన్ బాగా గాలి ఆడే చోట ఉండడము చాలా ప్రాముఖ్యమైనది. అంటే 4 గదుల మధ్యలో మీరు ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నారనుకోండి, ఏం ఆక్సిజన్ లెవెల్స్ అందవు. అంటే మీకు ఆల్రెడీ 93కి 92కి ఆక్సిజన్ వచ్చింది అనుకోండి, లెవెల్స్ వచ్చాయనుకోండి, మీరు ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్నారంటే ఇంకా డౌన్ అవుతుంది కానీ పెరగదు. మీ శరీరానికి ఆక్సిజన్ ఎక్కువగా కావాలి. అంటే బయట నుంచి తీసుకునే గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా లోపల మీకేమవుతుంది, లంగ్స్ ఆక్సిజన్ని ఇప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అనేది లోపలికి పోవడం వల్ల తీసుకునే శాతం కూడా పెరగడం ప్రారంభిస్తారు. ఇప్పుడు మనకు బయట ఏం చేస్తున్నారు, ఆక్సిజన్ కిట్లు పెడుతున్నారు, ఆక్సిజన్ ఓన్లీ ఆక్సిజనే పెడతారు. అంటే పూర్తి ఆక్సిజన్ మాత్రమే మీ ముక్కులోంచి పోయినప్పుడు ఏమవుతుందంటే, మీ గాయపడ్డటువంటి ఇన్ఫెక్ట్ అయిన లంగ్స్ ఏం చేస్తాయి, ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ లోపలికి పోవడం వల్ల దాన్ని గ్రహించి ఫాస్ట్గా రక్తంలోకి ఆక్సిజన్ పంపించే అవకాశము ఉండడం వల్ల మళ్ళీ రికవరీ శాతం అనేది పెరుగుతుంది అన్నమాట. రికవరీ శాతం పెరిగినప్పుడు ఆక్సిజన్ సమృద్ధిగా శరీరానికి అందినప్పుడు రక్త కణాలు మళ్ళీ పునరుజ్జీవింపబడి పునరుత్పత్తి జరిగి మరి కరోనా మీద యాంటీబాడీ జనరేట్ అయ్యి దాడి చేసి కరోనా వైరస్ని చంపుతాయి అన్నమాట. చంపిన తర్వాత ఒక వారం నుంచి 9-10 రోజుల లోపల ఇప్పుడు నెగిటివ్ రిపోర్ట్ వస్తుందన్నమాట కామన్. సో ఆక్సిజన్ లెవెల్ డౌన్ అయినటువంటి మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి, మీరు 4 గోడల మధ్యలో ఉండవద్దు. ఫస్ట్ పాయింట్, మీ ఇంట్లో గార్డెన్ ఉంటే, ఒకవేళ చెట్లు ఉంటే బాగా
వాటి మధ్యలో మీరు వెళ్ళి కూర్చోండి, కొంచెం ఎండ తగిలేటట్టు కూర్చోండి. వీలైతే రాత్రిపూట్లో పనుకునేటప్పుడు మీరు వెంటనే కూర్చున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి. మీరు గార్డెన్ చుట్టూ చెట్లు ఉన్నటువంటి ఏరియాలో మీరు కూర్చొని, మీ ఇంటి ముందర కానీ మీ ఇంట్లో కానీ పైన టెర్రస్ మీద గార్డెన్ ఉంటే టెర్రస్ మీద బాగా గాలి సమృద్ధిగా ఉంటుంది, పైన ఎక్కండి, మిద్ద పైన ఎక్కండి. మీరు ఆక్సిమీటర్ పెట్టి చెక్ చేసుకొని చూడండి, తెలుస్తుంది మీకు. వెంటనే లెవెల్స్ పెరుగుతుంటాయి. ఎందుకు? ఓపెన్ ఎయిర్లో ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు 4 గదుల అంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్ తగ్గిపోతుంది. అక్కడ ఏముంటుంది చెప్పండి? మనకు ఒక చిన్న రూమ్లో ఒక 10x10 లేకపోతే 10x15 రూమ్లో ఎంతవరకు ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి? వెంటిలేషన్ సరిగా ఉండకుంటే, వెంటిలేషన్ 2 కిటికీలు పెట్టుకుంటాం, ఒక రూమ్కి ఒక కిటికీయో 2 కిటికీలు పెట్టుకుంటాం, ఎంతవరకు గాలి వస్తుంది చెప్పండి? గాలి వచ్చి వెళ్ళాలి ఇంట్లో నుంచి. చాలామంది గాలి వచ్చే మార్గం మాత్రం ఉంటుంది, వెళ్ళే మార్గం ఉండదు. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మొబ్బు గదులు, ఇరుకు గదుల్లో ఆక్సిజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వెంటనే బయటికి రాండి. ఒక రోజు 2 days 3 days ఏమవుతుంది? మనకి ఆహారము బయట తిన్నాంలే, కొంచెం ఒకవేళ మిద్ద పైన చిన్న షెల్టర్ లాగా అట్లా గుడ్డ అడ్డం వేసేసుకొని గాలి ఆడేటట్లు మంచం వేసుకొని హ్యాపీగా మీరు చెక్ చేసుకోండి. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. పెరిగే కొలది ఆటోమేటిక్గా రికవరీ స్టార్ట్ అవుతుంది. రికవరీ స్టార్ట్ అయిన తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ మీకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. రెగ్యులర్ ఆక్సిజన్ లెవెల్స్ డెవలప్ అవుతాయి. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, ఆక్సిజన్ దొరకక మరణిస్తున్నారు చాలామంది. తెలుసా మీకు ఆ విషయం? చాలామంది ఆక్సిజన్ దొరకక మరణిస్తున్నారు. ఇది ప్రథమ చికిత్సలాగా మీకు ఉపయోగపడుతుంది. మీరు హాస్పిటల్స్కి వెళ్ళే లోపల ఒకవేళ మీకు ఆక్సిజన్ దొరికే లోపల కనీసం మీ యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం. సాధ్యమైనంత వరకు ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అవుతుంటే మీరు చెట్ల మధ్యలో, గార్డెన్ మధ్యలో, లేకపోతే తోట ఉంటే తోట మధ్యలో కూర్చోండి. మీకు ఉన్నటువంటి హోమ్ గార్డెనింగ్ ఉంటుంది కదా, కూర్చోండి. వెంటనే అక్కడ సమృద్ధి అయిన ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి చెట్లలో నుంచి ఆక్సిజన్ మీరు పీల్చుకుంటారు, డైరెక్ట్గా మీ ఊపిరితిత్తులకి వెళ్ళిపోతుంది. రిస్క్ అనేది తగ్గిపోతుంది అనమాట. తర్వాత అలాగే సిచ్యువేషన్ ఒకవేళ అలాగే ఉంటే 99% ఉండదు. ఎందుకంటే మీరు ప్రారంభ దశలోనే మీరు ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకుంటున్నారు. చాలామంది ఇక్కడ ఎందుకు మరణ పరిస్థితికి వెళ్తున్నారంటే 60% ఆక్సిజన్ లెవెల్స్ 67-60 ఉండేంత వరకు వాళ్ళు తెలియక, ఆయాసం ప్రారంభమయ్యేంత వరకు వాళ్ళు ఎలాంటి టెస్టులకు పోక చివరి మూమెంట్లో పోవడం వల్ల మాత్రమే ఇలాంటి మరణాలు జరుగుతున్నాయి. ప్రారంభ దశలోనే మీరు వెంటనే ఆక్సిజన్ ఉన్న చోటికి మీరు వెళ్తే ఆక్సిజన్ సమృద్ధిగా దేవుడు సృష్టిలో ప్రతి చోట ఆక్సిజన్ ఇచ్చాడు. ఓకే, ఇంట్లో తప్ప, ఇంట్లో తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. మీకు చిన్న ఒక ఉదాహరణ చెప్తా. ఇంత చేపలది మనకి అక్వేరియంస్ ఉంటాయి, మనకు తెలిసి ఉంటుంది. అక్వేరియంలో కూడా మనము గాలిని ప్రొడక్షన్ చేసే గాలి మోటార్ పెట్టింటాం. ఎందుకు? ఆక్సిజన్ లోపల చేపలు కావాలి, ఎన్ని చేపలు ఉంటే అన్ని చేపలకు ఆ తగ్గట్లు మోటార్ ఉంటుంది. అన్ని చేపలే ఉండాలి, ఎక్కువ ఉంటే మళ్ళీ చచ్చిపోతాయి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ దానికి అన్ని దానికి సరిపోవు కాబట్టి. సో ఒక ఇంట్లో ఇంతమంది వ్యక్తులు, 10 మంది, 5 మంది, 20 మంది, లేకపోతే 2, 3, 4 నివసించే ఇంట్లో ఒక 2-3 రూమ్ల నెలల్లో ఆక్సిజన్ అనేది సమృద్ధిగా ఉండదు. ఏమంటే ఆరోగ్యం ఉన్నాం కాబట్టి మనం తిరుగుతున్నాం కాబట్టి సరిపోయింది. అయితే ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఇంట్లో తక్కువైపోతాయి. కాబట్టి మీరు వెంటనే బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేసి మిద్ద మీద ఉండడమో, లేకపోతే అంటే మీ ఇంట్లో మీ కాంపౌండ్ వాళ్ళలో, నేను చెప్తుంది రోడ్డు మీద దయచేసి కరోనా ఇన్ఫెక్షన్ రోడ్డు మీదకి రావద్దు, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి. సో గాలి తగిలే ప్రదేశానికి మీరు రండి, వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయనుకోండి, మీరు హోమ్ ఐసోలేషన్లో ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మటుకు ఉంటున్నారు. ఉండి అవి అలాగే అట్లనే మంచి ఆహారం తీసుకుని పికప్ చేసుకోవడం మంచిది. రిస్క్ అనేది తగ్గిపోతుంది చాలా మటుకు. ఇంకా ఎక్కువ సీరియస్ అయితే కంపల్సరీగా మీరు ఆయాసము ఎక్కువైతే, ఇంకోటి ధైర్యం మాత్రం కోల్పోదు. ధైర్యం చాలా ఇంపార్టెంట్. మీరు భయపడద్దండి. ఫస్ట్ పాయింట్, ఏం భయపడి ప్రశాంతంగా ఉండండి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. లాస్ట్ ఇయర్ నేను ఇన్ఫెక్ట్ అయ్యాను. ఇన్ఫెక్ట్ అయిన తర్వాత 15 రోజులు నేను జ్వరంతో, నాకు తెలియక ఒక 10 రోజులు నేను జ్వరంతో ఇంట్లోనే ఇబ్బంది పడ్డాను. ఆయాసం రాలేదు, ఏమంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ జరగలేదు, జస్ట్ ఫీవరు ఇది మాత్రమే నాకు వచ్చింది. ఆకిలి వాసన రుచి అనేది అస్సలు తెలియదు. చాలా నీరసపడ్డాను. 10 రోజుల తర్వాత నేను టెస్ట్కి వెళ్తే ఇంకా పాజిటివ్నే ఉంది. సో తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి రికవర్ అయ్యి వచ్చేసాను. అయితే ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండగలిగాను కాబట్టి నేను ఆరోగ్యంగా ఇంటికి చేరుకోగలిగాను. ఒకటి
నేను నేను ప్రార్థన ప్రభు ప్రార్థన నేను ఎక్కువ చేసుకుని యేసు ప్రభు నేను ప్రార్థిస్తాను ఆయన్ని. నేను ఆయన ప్రార్థించడం వల్ల నాకు ధైర్యం కూడా పెరిగింది. సో మీరు కూడా ధైర్యంగా ఉండండి. మొట్టమొదటి ఏం చెప్తానంటే ధైర్యంగా ఉండాలి. ఏం ప్రశాంతంగా ఏం కాదు అని బాగా చక్కగా బ్రీతింగ్ పీల్చుకొని ప్రశాంతంగా ఉండండి. ఖచ్చితంగా మీకు ఏం జరగదు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇది అందరికీ తెలియాలని నేను చిన్న వీడియో చేస్తున్నా. మరి పల్స్ ఆక్సిమీటర్ కంపల్సరీగా తెచ్చుకోండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వస్తుంది, లేదంటే మీకు లోకల్గా ఏదైనా మెడికల్ స్టోర్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి, ప్రతి చోట దొరుకుతున్నాయి. మీరు వెళ్ళి వెంటనే తెచ్చుకోండి, తెచ్చి పెట్టేసుకోండి. బాగున్నా బాగాలేకపోయినా తెచ్చి మనకు కరోనా వస్తేనే కాదు, కరోనా రాకుండా వచ్చింది. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు సెకండ్ వేవ్ ఎవరికి రాదు అని సంకల్ గుద్దుల వాళ్ళందరికీ ఇప్పుడు చాలామందికి వచ్చి తెలిసిన వాళ్ళు చాలామంది మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చనిపోయారు చాలామంది. ఎందుకు అంత రిస్క్? తర్వాత వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకోండి. వ్యాక్సిన్ మీరు దయచేసి భయపడద్దు, వ్యాక్సిన్ వేసుకొని తీరండి, నెగ్లెక్ట్ చేయొద్దు. వ్యాక్సిన్ వేసుకుంటే మీకు 90% రిస్క్ తగ్గిపోయినట్లే. ఇంకా మాస్కులు అవన్నీ శానిటైజర్స్ కామన్, అవన్నీ మనం పాటించాలి రెగ్యులర్గా. పూర్తిగా ఈ కరోనా అనేది తొలగిపోయేంత వరకు మనం అవి పాటించాల్సిందే. అందరూ వ్యాక్సినేషన్ వేసుకునేంత వరకు మనం మాస్కులు ధరించాల్సిందే, తప్పదు. వేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ అవసరం లేదు, జనాలు ఉన్నప్పుడు మాత్రం మాస్క్ కంపల్సరీ. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ అవసరము, ఒంటరిగా ఉన్నప్పుడు మాస్క్ అవసరం లేదు, మీ కుటుంబీకులతో ఉన్నప్పుడు, మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు మాస్క్ అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మాస్క్ వేసుకోవడం వల్ల మళ్ళీ ఇంకో సమస్య కూడా ప్రారంభమవుతుంది. గాలి ఊపిరితిత్తులు అనేది దెబ్బతింటాయి, ఆక్సిజన్ తక్కువ పోయి. సో సాధ్యమైనంత గుంపులో ఉన్నప్పుడు మాస్క్ ధరించండి, రోడ్ల మాస్క్ ధరించండి, ఇవి కామన్. సో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మీకు ఖచ్చితంగా మీరు రికవర్ అవుతారు. 100% రిస్క్ అనేది రాదనమాట, రిస్క్ తగ్గిపోతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాంటి మంచి విషయాలు ఏదైనా అంటే ఇంకా నెక్స్ట్ బ్యాక్ పెయిన్ మీద నేను ఒక వీడియో చేయాలనుకున్నాను. ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ నుంచి నాకు L4 L5 డిస్క్ ప్రాబ్లం ఉండే, నాకు కొద్దిగా కంప్రెషన్ ఉండే. దాని నుంచి నేను పూర్తిగా ఇప్పుడు కోలుకున్నా. ఆ కోలుకోవడానికి నేనేం చిట్కాలు పాటించాను, ఏమేమి చేశాను, వితౌట్ మెడిసిన్, ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండా. స్టార్టింగ్లో ఫస్ట్ నేను డాక్టర్ సంబంధించాను, కొన్ని పెయిన్ కిల్లర్స్ దొరికినాయి. తర్వాత అన్నీ స్టాప్ చేసేసి నేను న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. ఎలాంటి ఎక్సర్సైజ్ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.